ఇప్పుడు కాళిక వస్తుందమ్మా. సంటి పాపలు అల్లిపోకుండయ్యా. ఆ తామరా పువ్వులు వారెవరు పుట్టారు? అమ్మ ఓంకారమని ఏడు శక్తి పుట్టిందా? ఓంకారమని ఏడు శక్తి పుట్టిందా? ఎక్కడ తల్లి అది చెప్పమ్మా. ఎలాగ ఉంది కాళిక దేవా? అదిగో తామరా పువ్వులో పుట్టినదమ్మా. ఎలాగ ఉంది ఆది చెత్తమ్మ. ఎంత చక్కని తల్లి ఆయాది చెత్త. అదిగో మహాతల్లి తామరా పువ్వులో పుట్టింది. తామర పువ్వులో పుట్టి ఆవిడ ఇప్పుడు లెక్క జాపింది. చూడు కట్టిందమ్మా. లెక్క జాపిందో తుండు కట్టిందా? అమ్మా తండ్రి మీద తల్లి అనుకుంటున్నారమ్మా. ఎంత చక్కని తల్లి ఆది చెప్తున్నా. మహాతల్లి బొందు లోపల అడుగుతూ ఆడగాలను తల్లి సృష్టించినాదా? ఆడగాలను తల్లి సృష్టించినాదా? ఆడగాలకు తల్లి అణిగిపోయిందా? మరి పురుషుగాలకు తల్లి పొరబడిందా? అదిగో మహాతల్లి ఆడగాలు సృష్టించింది. అణిచిపెట్టి ప్రోతుగాలు సృష్టించి ఈ దందులో ఉండి నేనేమి చేద్దును? ఇట్లా ఉండిపోయినా ఏమి చేస్తే బాగుంటుంది? దందులో కూడా ఆ మహాతల్లి 3 గుడ్డలుగా సృష్టించింది. సృష్టించిన తల్లి ఏం చేస్తుంది? ఆవిడ ఈ 3 గుడ్డల మీద ఆ శక్తిలో ఉంది. ఎంత చక్కని తల్లి ఆది చెప్తా. గుడ్లు పెట్టుకుని అలుగుతుంది. కాళ్ళు చారిని గుడ్డు కింద పడ్డారా? కింద పడ్డా గుడ్డు మక్కలాగిందా? మక్కలాగిన గుడ్డు ఏమవ్వడమ్మా? నాయన కాళ్ళు చారిపోయిన గుడ్డు, గంగలో పడ్డా గుడ్డు, మక్కలాసిన పేడులే నాయన. అమ్మ కింద పేడి మరి పైపేడిపోయింది ఆకాశంలో. అదిగో కిందన్న పేడి మందమైంది, పైనున్న పేడి ఆకాశమైంది. అమ్మ అందిలో సందామా ఏమి జరిగిందమ్మా? అందులో ఉండే సందమామండి సూర్యుడు చంద్రుడు అవి అమ్మరాలేనారవ్వాలు ఏమవ్వమ్మా? ఆకాశమందు చుక్కలు వేరా? నాయన రాళ్ళు పోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి చుక్కలుగా వేరుపడి ఇలా ఉండగా ఆ తల్లి ఇలా ఉంది. అమ్మ 2 గుడ్డల మీద ఆ దక్షిణ పోతుంది. ఎంత చక్కని తల్లి ఆది చెప్తా. ఎంత చక్కని తల్లి 2 గుడ్లు పెట్టుకుని 2 గుడ్డు మక్కలాగిందా? మక్కలాగిన గుడ్డు ఏమమ్మా? 2 గుడ్డు బద్దలాస్తే అగ్నం పుట్టిందట, వాయునం పుట్టింది. చెట్టులు శ్రామలు అవి పరంతాల కింద మారిపోయి అది గంగై పడుతుంది. మీ సభా ప్రజలు ఆశ్రముగా అడుగుతున్నారు. ముందుకుంటా గంగమ్మ పుట్టింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ గంగయ్య పాకుతూ పెట్టింది అనుకుంటారండి. మన భూదేవి కింద భూదేవి పైన భూదేవి తల్లి వెటు చూస్తున్న కోడిగుడ్డు ఆకారంగానే ఉండిపోయింది. ఇట్లా ఉండగా ఆ తల్లి
ఇలా ఉంది అమ్మ వంట గుట్టు మీద మరి మరిగిపోయిందమ్మా ఎంత చక్కన తల్లి అది చెక్కమ్మా ఒంటు గుడ్డు పుచ్చుకుని ఉరుగుతుంటే తల్లి వేడిని గుట్టు భక్తరాజుని గుట్టు ఏమమ్మా భక్తరాజుని గుట్టు ఏమమ్మా నాయన తల్లి వేడిని గుడ్డు తట్టుకోలేక అవును బళ్ళు మన బద్దలాసిపోయింది ఆ గుడ్డులోనమ్మా అవును ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు ఉందా గురుగారు బాబు నా తన సందేహం అండి మీ సందేశం ఏమిటట ముగ్గురు అబ్బాయిలు ఒకేసారి గుడ్లు పుట్టారండి అది అని అనుమానం అవునండి గుడ్డు ఒకసారి పుట్టుతుంది ముగ్గురు ఒకసారి పోయిన అవును 3 సార్లు చింతుందా ముగ్గురు పుట్టేశారు ఆ మహాతల్లి ఈ ముగ్గురిని కూడా ఆవిడ నిమ్మాదేటలేగా ఎంత చక్కన తల్లి ఆదేశిస్తమ్మా ఎంత చక్కన తల్లి ఆదేశిస్తమ్మా ఎంత చక్కన పాలు సాగులు బాల పాసుకున్నారు ఏలాగా ఉన్నారు ముగ్గురు బాలాలు ముగ్గురు బాలాలు నాయన హాదులే ముళ్ళేమో అందరికీ ఇంతకు ఎదుగుతున్నారు ఏలాగా ఉన్నారు శ్రీమతులమ్మ ఈ ముగ్గురిని కూడా ఇలా వచ్చాడు బాబు ఈ ముగ్గురిని కూడా అంతా 12,000 బాలాకుమారులు చేసిందట చేసిన తల్లి ముగ్గురిని చూస్తుంది వీళ్ళ ముగ్గురు అవును త్రిమూర్తులు ఈ ముగ్గురు అబ్బాయిలు త్రిమూర్తుల ముందుగా కలియోగం పుడుతుంది కలియోగములో అవును మానవులే పుడతారు మానవులు అందరూ ఈ ముగ్గురుని దేవుళ్ళని పూజించాలి పెద్దవాడిని పిలుస్తుంది బాబు నీ పేరు ఈ భూలోకములు బ్రహ్మదేవుడు అంటారు అవును బాబు నీ పేరేమిట్రా కాండ్రేగులు బొబ్బట్ట ఏమట్టు కాండ్రేగులు బొమ్మదేవుడు అటండి నీ పేరు బ్రహ్మదేవుడు ఎవరమ్మదేవుడు బాబాయ్ నీ పేరు బ్రహ్మదేవుడు అని బ్రహ్మలోకి వచ్చిందా రెండో వాడిని పిలుస్తుంది బాబు నీ పేరు భూలోకములు మహావిష్ణు అంటారు నీ పేరేమిటయ్యా ముద్దులు కిట్టయ్యా నీ పేరు విష్ణుమూర్తి